సో ప్రతి అమ్మాయికి ప్రెగ్నెన్సీ జర్నీ అంటే చాలా స్పెషల్ కదా. నాకు కూడా చాలా స్పెషల్. కాకపోతే నా జర్నీ అంత ఈజీగా ఏమవ్వలేదు. కొంచెం కాంప్లికేటెడ్గానే అయింది. కొంచెం కాదు, కాంప్లికేటెడ్గానే అయింది. అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉండేది. ఏదో ఒక ఇష్యూ వచ్చేది, ఆ ఇష్యూ రిజాల్వ్ అయిందంటే మళ్ళీ ఇంకోటి వచ్చేది. అలా కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉంది. హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ న్యూ జెర్సీ విత్ హారిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన 1 మంత్కి అలాగా నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకున్నాను. పాజిటివ్ వచ్చింది. ఇంకా చాలా హ్యాపీ. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎలా అంటే పక్కింటి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఆడిచ్చి ఈవినింగ్ వరకు ఉంచుకొని అలా చేస్తాను. అలాంటిది నాకే ఒక బేబీ ఉంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ కానీ నేను కానీ చాలా హ్యాపీగా ఉన్నాం. కాకపోతే అప్పుడే ఇంట్లో చెప్పొద్దు, కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దాము అనుకున్నాం. సో నెక్స్ట్ డేనే ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకున్నారు. 24 అవర్స్లో రిజల్ట్స్ వస్తాయన్నారు. వచ్చాయి. సో అది పాజిటివ్ వచ్చింది. ఇంకా వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఇంకా మేము మనకు తెలియదు కదా యూఎస్లో డాక్టర్స్, అలాగా మా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని కనుక్కొని రీసెర్చ్ చేసి గూగుల్ అంతా చెక్ చేసి అలాగా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఆవిడ 6 వీక్స్కి రండి, అప్పుడు మనం హార్ట్ బీట్ చెక్ చేద్దాము అని చెప్పారు. సో 6 వీక్స్ అప్పుడు వెళ్ళాము. ఇంకా హార్ట్ బీట్ అంతా వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా అప్పుడు మాకు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు, నావి మా హస్బెండ్వి. ఇంకా ఇంటికి వచ్చి పేరెంట్స్ అందరికీ చెప్పాము. ఇంకా అందరం ఫుల్ హ్యాపీగా ఉన్నాము. చాలా బాగుండింది. అంత మంచిగా అవుతే ట్విస్ట్లు ఏముంటాయి మన జర్నీలో. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫాలో అప్ 2 మంత్స్కి రమ్మని చెప్పారు డాక్టర్. సో 2nd మంత్లో వెళ్ళాము. 1st మంత్లో అంటే 6 వీక్స్కి వెళ్ళినప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కదా, ఆ రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి దాని గురించి డాక్టర్ మాతో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే మీకు RH ఇన్కంపాటబిలిటీ ఉంది అని చెప్పారు. అసలు ఆ వర్డ్ కూడా నేను వినలేదు అప్పటి వరకు. అసలు RH ఇన్కంపాటబిలిటీ అంటే ఏంటి, అది మనకెందుకు వచ్చింది, దానివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లమా ఏంటా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. కానీ డాక్టర్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అంటే నాది నెగిటివ్ బ్లడ్ గ్రూప్, RH నెగిటివ్, మా హస్బెండ్ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్, RH పాజిటివ్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బేబీకి కనుక నా మదర్ బ్లడ్ గ్రూప్ అంటే నా ఎనీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ బేబీకి కనుక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే నెక్స్ట్ పుట్టబోయే బేబీకి ప్రాబ్లం అవ్వచ్చు. అంటే నా బాడీలో ఉంది నెగిటివ్ కాబట్టి బేబీకి పాజిటివ్ వస్తే అదొక థ్రెట్లా అనుకొని నా బాడీ యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తుంది దానికి. సో నెక్స్ట్ పుట్టే బేబీ మీద యాంటీబాడీస్ పనిచేస్తాయి. సో అప్పుడు నెక్స్ట్ పుట్టే బేబీకి ప్రాబ్లం అవ్వచ్చు. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. అది కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. 28th వీక్ అప్పుడు మనం ఒక ఇంజెక్షన్ రోగం షాట్ అని ఒకటి ఉంటుంది, అది ఇద్దాము, ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్పారు. ఒకవేళ బేబీకి కనుక ఫాదర్ అంటే పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కనుక వస్తే బేబీ పుట్టాక ఆల్రెడీ నా బాడీలో పాజిటివ్ ఉంటే యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఒక ఇంజెక్షన్ నాకు ఇవ్వాలి డెలివరీ అయ్యాక అని చెప్పారు. సో ఓకే సరే పర్వాలేదులే, సొల్యూషన్ అయితే ఉంది కదా, పెద్ద ప్రాబ్లం కాదులే అనుకున్నట్టు ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే వామిటింగ్స్. నాకు ఫుల్ వామిటింగ్స్ ఉండేవి, నాసియా, వామిటింగ్స్, కళ్ళు తిరగటం, చాలా వీక్గా అనిపించేది, ఏం తినాలనిపించేది కాదు. ఇంకా మా పేరెంట్స్ కూడా లేరు కదా అప్పుడు. మా పేరెంట్స్ని చాలా మిస్ అయ్యాను, మా మమ్మీని కానీ డాడీని కానీ చాలా మిస్ అయ్యాను. అప్పుడు వాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఏం చేయలేం కదా, పరిస్థితి అది. మా హస్బెండ్ మాత్రం ఆ టైంలో చాలా బాగా చూసుకున్నారు. ఆ టైంలో నాకేం తినాలనిపించేది కాదు, ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోయాయి. నేను పెద్ద వెయిట్ కూడా గెయిన్ అవ్వలేదు నా ప్రెగ్నెన్సీలో. అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో నేను 61 kgs ఉన్నాను. డెలివరీ ఒక్కరోజు ముందు చెక్ చేసినప్పుడు 68, అంతే. 7 kgs పెరిగాను టోటల్ నా ప్రెగ్నెన్సీ వెయిట్లో. అంటే మెడికల్ టర్మ్స్లో కరెక్ట్గానే వెయిట్ గెయిన్ అయ్యాను, కానీ మనకి వెయిట్ గెయిన్ అయినట్టు కాదు. ఎవ్రీ మంత్ స్కాన్కి వెళ్ళినప్పుడల్లా బ్లడ్ తీసుకుంటానే ఉండేవాళ్ళు టెస్టుల కోసం. అలా 5th మంత్లో వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్ చెప్పారు ఐఎమ్ CMV పాజిటివ్ అని. అసలు ఆ పేరు కూడా నేను వినలేదు. CMV అంటే ఏంటి, అసలు చాలా భయం వేసింది, చాలా టెన్షన్ వేసింది. ఇంకా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అది CMV వైరస్. ఆ వైరస్ ఒకవేళ ఆ వైరస్ కనుక నాకు ఫస్ట్ టైం అటాక్ అయితే బేబీకి ప్రాబ్లమే. అది ఒకవేళ సెకండ్ టైం అటాక్ అయితే, ఆల్రెడీ ఫస్ట్ టైం అటాక్ అయినప్పుడు నా బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి సో బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు చెప్పారు. ఇంకా చాలా భయం వేసింది. ఇంకా మొత్తం డాక్టరే ఒకళ్ళు సజెస్ట్ చేశారు స్పెషలిస్ట్ని. ఇంకా స్పెషలిస్ట్ దగ్గరికి వీడియో కాల్లో వెళ్ళాము. ఇంకా ఆయన చెప్పారు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ టెస్ట్లు కూడా పంపించారు. టెస్ట్లు వచ్చాక చూద్దాము అని చెప్పారు. సో ఆ టెస్ట్లు వచ్చినాయి. ఆ టెస్ట్లో సో ఇది సెకండ్ టైమే, ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి వచ్చింది, సెకండ్ టైం యాంటీబాడీస్ ఉన్నాయి, సో కొంచెం రిస్క్ తక్కువ అని చెప్పారు.
ఇంకా అయితే నేను అడిగాను అనమాట డాక్టర్ని, ఒకవేళ రిస్క్ ఉంటే ఎంత ఉండొచ్చు అంటే చెప్పారు, ఒక 5%, 95% సేఫ్, 5% రిస్క్ ఉండొచ్చు అని చెప్పారు. అంటే నేను ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అని అడిగాను. కార్డిక్ అంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు బేబీకి అన్నట్టు చెప్పారు. సో మనం వాటిని ముందే తెలుసుకోవచ్చు అంటే ఎస్, అంటే ఫీటల్ ఎకోకార్డియోగ్రామ్ అని చెప్పి మనకి 6th మంత్లో చేస్తారు. సో అది చెకప్, అది కనుక మనం ఆ టెస్ట్కి వెళ్తే మనకు తెలుస్తుంది బేబీకి ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పారు. సో ఇది జరిగింది 5th మంత్లో కదా, స్కాన్ వచ్చేసి 6th మంత్లో. ఇంకా ఈ 1 మంత్ టెన్షన్ కాదు అసలు, ఎంత భయం వేసేదంటే ఏంటి ఇలా అయింది, ఎలా ఉంటుంది, బేబీ బాగుంటుందా లేదా అని చాలా టెన్షన్ అనిపించేది. ఇంకా అలా 6th మంత్కి వచ్చేసాం. 6th మంత్కి వచ్చాక ఆ స్కాన్కి వెళ్ళాము. ఆ స్కాన్కి వెళ్ళి వేరే డాక్టర్ కదా, ఆ స్కాన్ చేసే డాక్టర్ని నేను అడుగుతానే ఉన్నాను ఎలా ఉంది అని. ఇంకా ఆవిడ మొత్తం చూసి ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది అని చెప్పారు. ఇంకా అది చెప్పాక అప్పుడు హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, సో ఈ సమస్య కూడా గట్టెక్కేసాం అనిపించింది. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఒక్క వీడియోలో చెప్పాలంటే చాలా లాంగ్ అయిపోతుంది. సో నేను దీనికి పార్ట్ 2 చేస్తాను.